మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఆంధ్రప్రదేశ్ ను ఇటీవల వరదలు ముచ్చెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం అతలాకుతలమైపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు దగ్గరుండి పరిస్థితిని సమీక్షించారు. ఇటీవల వరద బాధితులకు సాయం వారి వారి ఖాతాల్లో జమ చేశారు. అయితే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు ప్రభుత్వం అందించిన వరద సాయంపై విమర్శలు చేశారు. 23 కోట్ల రూపాయలకి అగ్గిపెట్టెల గుడ్డి విజనరీ అనటంలో తప్పు లేదేమో అంటూ ప్రశ్నించారు. కొవ్వొత్తులు అగ్గిపెట్టెలకు 23 కోట్ల. ప్రభుత్వ లెక్కల ప్రకారం 6 లక్షల మంది బాధితులు. ఒక్కొక్క ఇంటికి 4 మనుషులు అనుకున్న 1,50,000 ఇళ్లు లేదా మ్యాక్సిమం 2 లక్షల ఇళ్లు. ఇంకొక ఇంటికి 2 క్యాండిల్స్, ఒక్కొక్కటి 25 రూపాయలు. ఒక్కొక్క ఇంటికి 2 హోమ్లెట్స్ అనుకున్న 10 రూపాయలు. అయినా 2 కోట్ల రూపాయల మించవ్వదు. సంక్షోభంలో ఏ అవకాశం వచ్చినా దోపిడీ చేసుకోవడానికి ఆగే ప్రసక్తే లేదు అంటూ వైసీపీ నేతలు చాలా ఘాటుగా ట్వీట్లు చేశారు. ఇక వైసీపీ ట్వీట్లపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. కల్తీ జగన్, ఎందుకీ ఫేక్ ప్రచారాలు? వరద సాయం ఎంతిచ్చాం? సహాయ చర్యలకు ఆహారానికి ఎంత ఖర్చయింది? అన్ని లెక్కలు ఓపెన్ గానే ఉన్నాయి. అయినా నీ దొంగ బుద్ధి వదలవు. అగ్గిపెట్టెలకు 23 కోట్లంటూ నీ నీలి కూలీలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నావు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు మంత్రుల ఉపసంఘం 2వ సమావేశం నిర్వహించారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఏర్పాటు చేయనున్న ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ విధి విధానాలపై చర్చించారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు 26 జిల్లాలలో నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ నెలకొల్పనున్నట్టు తెలిపారు. ఫిర్యాదుల కోసం 1908 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయనున్నారు.